హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాన్ వెజ్ బిర్యానీకి ఏ మాత్రం తీసిపోకుండా చక్కగా సోయా చంక్స్ పులావ్ చేసుకుందామండి. చాలా చాలా టేస్టీ ఉంటుంది. చెప్తున్నాను కదా, ఏ కర్రీ అవసరం లేదు, జస్ట్ అట్లా రైతాతో తింటూ ఉంటే అద్దిరిపోతుంది. సో ట్రై చేద్దామా అండి. ముందుగా సోయా చంక్స్ కొంచెం పెద్ద సైజులో ఉన్నవి తీసుకుంటున్నాను. ఇవి మంచిగా హాట్ వాటర్లో వేసి కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు పక్కన పెట్టుకుందామండి. నెక్స్ట్ మంచిగా ఒక బాస్మతి రైస్ తీసుకోండి. నేనైతే గౌరీ బ్రాండ్ ప్రీమియం బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇది ఒక 30 minutes మంచిగా వాష్ చేసుకొని 30 minutes సోక్ చేసుకుందామండి. 30 minutes వాష్ చేయొద్దు, జస్ట్ సోక్ చేసుకుందాం. తర్వాత సాఫ్ట్ అయిన మిల్ మేకర్ అండ్ మీకు కావాల్సిన వెజిటబుల్స్ తీసుకోండి. నేనైతే క్యారెట్, బీన్స్, ఆలు, పచ్చి బఠానీ, పుదీనా అట్లా అన్నీ తీసుకున్నాను అనమాట. 750 grams రైస్ తీసుకుంటే 750 grams వెజిటబుల్స్ తీసుకున్నాను. ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు పచ్చి బఠానీ సీజన్ కనుక కంపల్సరీ వేసుకోండి. పుదీనా మంచిగా వేసుకోండి, ఒక హాఫ్ బంచ్ అట్లా సూపర్ ఉంటుంది. నెక్స్ట్ ఇందులో సరిపడా టేస్ట్కి సరిపడా కారం, సాల్ట్ అండ్ ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా యాడ్ చేశాను అంతే. అండ్ మంచిగా ఒక 2 కప్పుల పెరుగు వేసేసుకోండి. సూపర్గా మ్యారినేషన్ చేసుకొని వెజిటబుల్స్ని కూడా ఒక 30 minutes పక్కన పెట్టుకోండి, అద్దిరిపోతుంది. 30 minutes తర్వాత ఒక ప్యాన్లో చక్కగా ఆయిల్ వేసుకుందాము అండ్ కొంచెం గీ కూడా వేసుకుందాము. బిర్యానీకి అన్నిటికంటే గీతోటే ఎక్కువ ఫ్లేవర్ వస్తుంది. అంటే మసాలాస్ ఎంత ఇంపార్టెంటో గీ కూడా అంత ఇంపార్టెంటే. నెక్స్ట్ రా గరం మసాలా యాడ్ చేసుకుందామండి. కొంచెం కుక్ అయ్యాక మంచిగా ఒక పెద్ద సైజు 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా చాప్ చేసుకున్నవి అవి వేసుకొని మంచి గోలించుకున్నాక సరిపడా 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. నెక్స్ట్ ఆల్రెడీ మనం మ్యారినేషన్ కోసం పెట్టుకున్న వెజిటేబుల్స్ని కూడా ఇందులోనే యాడ్ చేసేసి చక్కగా ఇవి ఒక 25% కుక్ అవ్వాలన్నమాట. అంటే ఇందులో ఉన్న నీరు కొంచెం ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకుందామండి. ఒక 5 to 8 minutesలో సరిపోతుంది. ఎందుకంటే అన్నీ మ్యారినేషన్ అయిపోయాయి. ఒక్క క్యారెట్ కుక్కడానికి టైం పడుతుంది. సో అది కూడా హ్యాపీగా కుక్ అయిపోతుంది. నెక్స్ట్ 30 minutes సోక్ చేసుకున్న రైస్ని కూడా వేసేసి చక్కగా పేర్ చేయండి. మెయిన్ టిప్ ఏంటి అంటే మంచిగా రైస్ వేసుకున్నాక టకా కలపకూడదు, రైస్ బ్రేక్ అవుతుంది. ఇట్లా జస్ట్ స్పూన్తో ఇట్లా అనుకోండి. నెక్స్ట్ 1:2 రేషియోలో వాటర్ వేసేసుకోండి. అంతే అండి. ఒక 15 minutes అంటే మంచిగా ఉడకబట్టినాక 15 minutes దమ్ చేసేయండి. దీన్ని కింద ప్యాన్ పెట్టేసి అంతే అండి. మనకి యమ్మీ బిర్యానీ అనేది రెడీ అవుతుంది. పులావ్ టైప్లోనే చేస్తాము, బట్ రైస్ మాత్రం ఇట్లా కిలా మెతుకు అతుక్కోకుండా భలే బాగొస్తుంది అనమాట. చెప్తున్నాను కదా, ఇది లంచ్ బాక్సెస్కైనా కిటీ పార్టీస్కైనా మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడైనా ఇది ప్యాక్ చేసుకొని తీసుకెళ్తే మీరే బెస్ట్ మాస్టర్ షెఫ్ అంటారు. సో దీన్నైతే నేను రైతాతోటి ఎంజాయ్ చేస్తున్నాను. యమ్మీ ఎట్లుందో కమెంట్స్